ప్రైజ్ లార్డ్ ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ, మీతో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి బాగున్నారని అనుకుంటున్నాను. నన్ను ఒక సిస్టర్ అడిగింది, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ కదా, నీకు ప్రార్థన చేయడం ఎలా వచ్చని అడిగింది. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా సరే దేవుని గురించి తెలుసుకున్న కొత్తలో నాకు ప్రార్థించడం వచ్చేది కాదు. అప్పుడే ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నాను. తనే హన్న. దేవుని సన్నిధిలో భారంతో మహారోదనతోటి ప్రార్థించింది. తన అవసరతల కొరకు కాదు కానీ అస్వస్థతల కొరకు ప్రార్థించడం గమనించాను. మన ప్రతి అవసరత దేవునికి తెలుసు, కానీ నా అస్వస్థతల గురించి నేను చెప్తే దేవుడు వినాలని ఆశపడుచున్నాడని అర్థమైంది. అలాగే నేను ప్రార్థించడం మొదలెట్టాను. దేవా, నా ఈ స్పిరిచువల్ ఇల్నెస్ని నా నుంచి దూరం చేయి. ఇదిగో, లోకంతో నాకున్న సంబంధాన్ని త్రెంచివేయండి. లోకంతో నాకు ఎటువంటి సంబంధము లేకుండా మీతో సంబంధం కలిగి అంతము వరకు మీతో నమ్మకంగా బ్రతికే బ్రతుకుని, నా ద్వారాగా ఇంకొకరు రక్షింపబడే జీవితాన్ని నాకు దయచేయమని ప్రార్థించడం మొదలెట్టాను. నేను రక్షింపబడ్డ ఆనాటి నుంచి ఈనాటి వరకు అలానే ప్రార్థిస్తాను. ఎటువంటి స్వార్థము నా ప్రార్థనలో కనిపించకుండా దేవుడి ముందు యథార్థంగా ప్రార్థించడం మొదలెట్టాను.